వరద తుపానుకు సంబంధించి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నుంచి మా ప్రతినిధి సూర్యారావు అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా అందిస్తారు. ఈదురు గాలులు ఓ మాదిరి వర్షం మాత్రం కొనసాగుతుంది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మొత్తం హోర్డింగ్లు చెట్లు అన్నీ కూడా చాలా చోట్ల నేలకూలాయి, హోర్డింగ్లు కూడా నేలమట్టంగా మారాయి. వర్షం లేకపోయినా గాలుల ఉధృతి అయితే మనకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. చాలా చోట్ల చెట్లు ఫ్లెక్సీ బోర్డులు నేల కొరిగాయి. వాహనాల రాకపోకలకు అంతరం ఏర్పడింది. సూళ్లూరుపేటలో ఒక ఆయిల్ ట్యాంకర్ కూడా బోల్తా పడింది. సూళ్లూరుపేట అలాగే శ్రీహరికోట, గూడూరు మొత్తం ఈ అన్ని చోట్ల కూడా చాలా చోట్ల ఇంకా ఈ తుఫాను ప్రభావం అయితే మనకు కొనసాగుతుంది. మరో 24 గంటల పాటు ఈ ఈదురుగాలులు అలాగే ఈ కొద్దిపాటి వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఎవరు మత్స్యకారులు బయటకు వెళ్లొద్దు, అలాగే అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు అధికారులు హెచ్చరికలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం సూళ్లూరుపేటలోని గెస్ట్ హౌస్లో ప్రత్యేక అధికారి శ్రీధరు అలాగే ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్సీలు తర్వాత జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ మొత్తం అందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి ప్రజాప్రతినిధులు అధికారులు ఒక సమన్వయంతో ఏర్పడి ప్రజలకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటుచి రవాణా పరంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. మనకి విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్లే మార్గం గూడూరు వరకే పరిమితం చేశారు. అక్కడి నుంచి నాయుడుపేట సూళ్లూరుపేట మీదుగా చెన్నై వెళ్లే మార్గం మాత్రం ఇప్పుడు రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో చాలా మంది ప్రయాణికులు ఇక్కడ సూళ్లూరుపేటలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే బస్సులో ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పలు చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది చెట్లు కూలటం వల్ల. మొత్తం మీద అయితే ఈ మనం ఊహించినంత వార్దా తుఫాను ఏమి విధ్వంసం సృష్టించలేదు. అందరూ భయపడినంత ఉత్పాతం అయితే మనకు జరగలేదు. కానీ అధికారుల సమన్వయానికి అలాగే ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా వార్దా తుఫాను ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండానే హాయిగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం మరో 24 గంటల పాటు వార్దా తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున అధికారులు ఇప్పటికి కూడా సమీక్ష నిర్వహిస్తూనే ఉన్నారు. ముందు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరో 24 గంటల పాటు అప్రమత్తత కొనసాగే అవకాశం ఉంది. సూళ్లూరుపేట నుంచి కెమెరామెన్ అలీతో సూర్యారావు, ఈటీవీ న్యూస్.